ఫ్రెండ్స్, ఈరోజు మన విలేజ్కి వచ్చాం. మాది గోంజాడపల్లి. చెప్పాను కదా ముందు మా విలేజ్ గురించి. ఇవాళ మా ఫెస్టివల్ పోతే మా చెల్లి వాళ్ళది గృహప్రవేశం జరిగింది. చాలా బాగుంది. చెన్నీళ్ళైనా ఎంత ముచ్చటగా ఉందంటే అంత ముచ్చటగా ఉంది. చూద్దాం సార్. ఎంట్రన్స్ చాలా సింపుల్. చెన్నీళ్ళైనా కూడా ఎంత పర్ఫెక్ట్గా మా బాబు డిజైన్ చేశాడంటే అసలు ఆయన ఎంత అంటే చిన్నది కూడా ఎంత చిన్న పడైనా సరే అంత సొంతగా చేయించాడు. చాలా బాగుంది. ఇల్లు చూసినాక అర్థమవుతుంది. టీవీ కానీ, షోకేస్ కానీ, ఎంట్రన్స్ టీవీ కానీ ప్రతిదీ బాబుకి ఇష్టం ఉన్నట్టుగా. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి ఒక కళ అనమాట ఆయనకి. ఏంటంటే మంచి ఇల్లు కట్టుకోవాలి, చిన్నైనా చాలా మంచిని కట్టుకోవాలని చెప్పి చాలా ఇష్టపడ్డాడు. కాబట్టి ఆయన ఎంతో శ్రద్ధతో చూడండి. బెడ్రూమ్ ఇది. హాయ్, లైట్ ఉంది. మా రిలేటివ్స్ వచ్చారు. మా అక్క, మా వదిన, మా అబ్బాయి వాళ్ళు చూస్తున్నారు. ఇది బెడ్రూమ్. ఇది కిచెన్ చూపిస్తాను చూడండి. కిచెన్ చిన్నైనా కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా కట్టాడు. నాకే అనిపిస్తుంది అసలు చాలా చక్కగా వచ్చింది ఇల్లుని. వన్ రూమ్. ఇది వన్ రూమ్. చాలా సింపుల్గా ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా ఉందన్నమాట. ఇంత విలేజ్లో ఇంత చాలా ఫ్యాన్సీ కట్టుకున్నాడు. చూడండి ఒకసారి. ఇది బయట అంటే ఆ పక్క డోరు, ఈ పక్క డోర్, రెండు సైడ్ డోర్ పెట్టారు. చాలా బాగుంది. ఇది బయట అవుట్ సైడ్. ఇది అవుట్ సైడ్. ఇదన్నమాట. చాలా అంటే అసలుకి ఎంత పీస్ ఆఫ్ మైండ్ వచ్చిందంటే ఇక్కడికి వస్తే అంత పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. చాలా బాగుంది. చుట్టుపక్కల తోపు అనమాట. ఇదంతా తోపే. ఎంత మాడుతోపే. ఇక్కడ మా అమ్మాయి వాళ్ళ ఇల్లు, ఇక్కడ మా బాబాయ్ వాళ్ళ ఇల్లు. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది అనమాట హౌస్. ఈ చెట్టు ఇక్కడ పెట్టారు ఈరోజు గుర్తుగా. సో ఫ్రెండ్స్, మా అమ్మాయి వాళ్ళు ఈరోజు ఏం చేశారంటే జామ చెట్టు నాటారు. జామ చెట్టు ఇవాళ నాటారంట జామ చెట్టు. ఇది చాలా మంచి ఫ్రూట్ వస్తుంది ఇంట్లో త్వరగా. అంటే చాలా తక్కువ టైంలోనే ఫ్రూట్ వచ్చే చెట్టు అనమాట. ఇది పైకి వెళ్దాం. ఇది సైడ్ ఫ్రెండ్స్. సైడ్ వస్తుంది అన్నమాట. ఇది బయట ఇలా వస్తుంది. ఇది వరండా. కార్ పెట్టుకోవడానికి కానీ, కార్ పార్క్ చేసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. విలేజ్లో కూడా చాలా చక్కగా మంచి ఇల్లు చేశారు. ఇది వాష్రూమ్. ఇది చూడండి ఒకసారి. వాష్రూమ్ దాంట్లో చాలా చక్కగా వాష్రూమ్ ఉంది. చూడండి ఒకసారి పైకి వెళ్దాం. ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంది అసలు. చాలా పీస్ ఆఫ్ మైండ్. ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందంటే అసలు ఇక్కడికి వస్తే వెళ్ళబుద్ధి కాదు. అంత పీస్ ఆఫ్ మైండ్తో ఉంటుంది ఇక్కడికి వస్తే. చాలా బాగుంటుంది. ఇప్పుడు హౌస్ మావి. ఇదంతా మా ఊరు. ఇది మా విలేజ్. విలేజ్ అంటేనే అసలుకి అందరికీ ఇష్టం. విలేజ్ అంటే అక్కడ ఇలాంటి హౌస్, చిన్న ఇల్లు అయినా చాలా చక్కగా కట్టుకోవడం. మా మామయ్య చాలా ఇష్టపడ్డాడు. మా చెల్లి వాళ్ళు చాలా అంటే వాళ్ళు ఒక కళ్ళలాగా ఇలా కట్టుకోవాలి, ఇలా ఉండాలి, ఇలా చేసుకోవాలని మా మేనల్లుడు కానీ, మా చెల్లెలు కానీ ఎంతో ఇష్టపడ్డారు. ఆ ఇష్టపడినట్టుగా మంచి ఇల్లు కట్టుకున్నారు. వచ్చి చూసిన తర్వాత నాకే చాలా సంతోషం అనిపించింది. ఓకే ఫ్రెండ్స్.